హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మేము చికెన్ హెల్దీ ర్యాప్ చేయబోతున్నాము. సో ఎందుకు హెల్దీ అనుకుంటున్నాం, మేము 20 days నుంచి అసలు బయట ఫుడ్ తింటలేము. ఆనియన్స్, క్యాబేజీ, క్యారెట్ కట్ చేసేసుకున్నాం. మా అక్క చేసింది హోమ్ మేడ్ మయోనీ. సో నెక్స్ట్ షార్ట్ లో ట్రై చేస్తాను పెట్టడానికి అది. అండ్ చికెన్, ఆయిల్, ఆనియన్, మిర్చి వేసేసి కొంచెం అవి ఫ్రై అయినాక చికెన్ వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసి సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, సో మిక్స్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు దాన్ని 5 minutes వరకు పక్కన పెట్టేద్దాం. సో 5 minutes తర్వాత వచ్చేసి నేను మంచిగా ఇలా షెఫ్ లాగా ఫీల్ అయిన ఒక 5 minutes వరకు. సో స్టవ్ అట్లా ఉందని అనుకోకండి, మేము కిచెన్లో ఉంటే మొత్తం అట్లనే ఉంటుంది. కిచెన్ మొత్తం గలీజ్ చేసేస్తాం మొత్తం. చిల్లీ పౌడర్, టర్మరిక్, గరం మసాలా వేసేసుకొని మళ్ళీ మిక్స్. ఇంత టెంప్టింగ్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెనిగర్ వేసేసుకొని మంచి ఫ్రై చేసేసుకున్నాము. చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాం. అండ్ మా అక్క ట్రై చేసింది అలాగా చేద్దామని, కానీ రాలేదు. సో చాలా టెంప్టింగ్, క్రీమ్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయి కావచ్చు. సో ఇంకొక 2 minutes వరకు అలా ఉంచేసి కొత్తిమీర కట్ చేసుకొని దానిపైన గార్లిష్ చేసేయడమే. సో మనం ఫస్ట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాబేజీ ఇంకా క్యారెట్లో చికెన్ అండ్ మయోనీస్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మా అక్క వేరే స్టైల్లో మిక్స్ చేస్తుంది. ఇప్పుడు చపాతీలో ఆ స్టఫ్ వేసుకొని ర్యాప్ చేసుకోవడమే. సో నాకైతే ర్యాప్ చేయడం అసలుకే రాదు, మా అక్కని చేస్తుందాన్ని. తొందరగా అయిపోయింది అనుకుంటున్నారా? మా అక్క అంత తొందరగా ఎండ్ చేయదు. సో ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసి